ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఈ లేఖనాలు బట్టి, చదువుకుంటున్న మాటలు బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి, సహోదరులారా, మీరు మీ జీవితాలలో స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడతారు. కానీ ఈ యొక్క స్వతంత్రమును మీ జీవితాలలో ఆధారం చేసుకుని మీ యొక్క శరీర కోరికలను నెరవేర్చుకునేవారుగా, మీ యొక్క శరీర ఆలోచనల ప్రకారం నడిపించబడే స్థితిలోనికి మీరు రాకూడదు. ఒకరిని ఒకరు ప్రేమతో క్షమిస్తూ, ప్రేమతో మనిషి యొక్క జీవితాల్లో నడిపించబడే స్థితిలోనికి రమ్మని కోరుకుంటున్నాను. అంటే ఒకరి ఎడల. కనుక ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే, ఈ యొక్క మాటలో బట్టి, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండటానికే పిలువబడ్డారు. ఇప్పుడు మీ జీవితాలలో ఈ స్వాతంత్రంలో మీ స్థితిని బట్టి ఇప్పుడు దేనికోకి వెళ్ళే పరిస్థితి వస్తుందంటే, అపవాది యొక్క కుయుక్తిలోనికి వెళ్ళి బంధించబడే పరిస్థితి వస్తుంది. మీ యొక్క శరీర కోరికలను, ఆ యొక్క శరీరంను ఆధారం చేసుకుని మీ యొక్క సొంత ఆలోచనల ప్రకారం నడిపించబడుతూ ఆ యొక్క అపవాది చేతిలో బంధించబడే పరిస్థితి వస్తుంది. కనుక ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన పిలుపులో, మిమ్మల్ని ప్రత్యేకమైన పిలుపు చేత పిలుచుకున్నాడు దేవుడు. ఒక ప్రత్యేకమైన పిలుపులో స్వతంత్రులుగా ఉండడానికి మాత్రమే మిమ్మల్ని పిలుచుకున్నాడు. అయితే ఈ స్వాతంత్రాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగిన వారమై నడిపించబడిన స్థితిలోనికి రావాలి. లేకపోతే మన యొక్క శరీర ఆలోచన, శరీర యొక్క ఆ యొక్క కోరిక మనసుని ఏం చేస్తుందంటే, స్వతంత్రులుగా ఉండకుండా అది ఏం చేస్తుందంటే, అపవాది యొక్క చేతిలో ఆ బంధకాలలోనికి బంధించబడే పరిస్థితి వస్తుంది. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా సృష్టించబడిన వారి యొక్క జీవితాలలో ఆదాము అవ్వల యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిచిన ఆ తండ్రి ఆ విధమైన స్థితిలో వారిని పిలుచుకున్న పిలుపులో వారిని ఎంతగా ప్రేమించి స్వతంత్రులుగా ఉంచాడో చూడండి. వారిని ప్రత్యేకమైన పిలుపు చేత, ఒక ఏర్పాటు వారి యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, మహిమ స్వరూపము చేత, అంటే ప్రభైన ఆ యొక్క తండ్రి అయిన దేవుడు, ఆ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు, ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు, వారు ముగ్గురు యొక్క జీవితాల్లో అక్కడ మాట్లాడుకుంటూ ఉంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, అంటే మనము మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటాడు. చూడండి, ఆదికాండంలో కనపడుద్ది ఆ మాట. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఏం చేశాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు తన పోలికగా సృష్టించాడు ప్రతి మనిషిని. ఇప్పుడు ఈ సృష్టించిన మనిషి జీవితంలో ఏం చేస్తున్నాడంటే, ప్రతి మనిషిని వారిని యొక్క జీవితాలలో ఆ యొక్క మొదట సృష్టించబడిన వారిని ఏమో స్వతంత్రులుగా ఉంచాడు. అంటే అంత ఫ్రీడంగా ఉంచి ప్రతి మనిషిని ఆ విధమైన స్థితిలో ఉంచాడు. అంటాడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, 28వ వచనములో అనుకుంటా అక్కడ అంటాడు, ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని ఏలండి, దానిని లోపరుచుకోండి అని చెప్తాడు. చూడండి, అంటే ఇక్కడ ప్రత్యేకమైన పిలుపులో తన జీవితంలో ఏం చేశాడు, ఆ యొక్క మనిషిని సృష్టించిన సృష్టిలో ప్రతి మనిషిని ప్రతి విషయాలలో స్వతంత్రులుగా విడిచిపెట్టేశాడు అక్కడ ఆదామని. కానీ వీరు ఏం చేశారంటే, ఆ శరీరాన్ని ఆధారం చేసుకొని
ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చింది అంటే వారి వారి జీవితాలను బట్టి దేవుని యొక్క ప్రణాళికలో వారిని స్వతంత్రులుగా ఉంచాడు కదా. ఇప్పుడు ఈ స్వతంత్రం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సాతాని యొక్క బంధకాలలోనికి వెళ్ళిపోయి ఇప్పుడు బంధించబడిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక పక్షి ఏ విధమైన స్థితిలో అది ఒక అస్థిపంజరం ఆ యొక్క పంజరంలో ఉంచితే ఏ విధమైన స్థితి దాని జీవితం అంటే తనకి ఏమాత్రం స్వాతంత్రం లేని పరిస్థితి. కానీ ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ప్రభైన యేసుక్రీస్తు ఫ్రీ అంటే ఎలాంటి స్థితిలో ఏ అస్థిపంజరంలో బంధించలేదు మనల్ని. కానీ మనమే మన జీవితాలలో ఆధారం చేసుకొని సాతాన్ అనే ఒక పంజరములో మనం బంధించబడుతున్న పరిస్థితి వస్తుంది. కనుక మనం ఏం చేయబడాలంటే మన జీవితాల్లో ఏటి విషయాల్లో మనకు స్వాతంత్రం కలిగి ఉన్నదో, ఏటి విషయాల్లో మన జీవితాలు ఎలాగ నడిపించబడాలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, సత్యము ద్వారా మనకి స్వాతంత్రం కలిగింది. సత్యం అంటే మన జీవితాలలో వాక్యమే సత్యమై ఉన్నది అంటాడు కదా. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠించము అంటాడు, ప్రతిష్ఠ చెయ్యము అంటాడు. అక్కడ ఏమి సత్యము అంటే సత్యము అనగా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే నీ వాక్యమే సత్యమై ఉన్నది అంటాడు. ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే ఒకటి, మన జీవితాలలో సత్యమైన వాక్యాన్ని మనం అనుసరిస్తే మనం స్వతంత్రులుగా నడిపించబడుతున్న స్థితిలోనికి వస్తాం. ఈ సత్యమైన వాక్యము చేత మన జీవితాలు నడిపించబడితే ఈ లేఖనాలు చెబుతూ ఉంటాయి. యోహాను సువార్తలో 8వ అధ్యాయం 32వ వచనంలో అంటాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అంటాడు. ఈ యొక్క స్వాతంత్రం కాదు, కానీ ఇప్పుడు మన జీవితాలలో ఒక స్వాతంత్రం మనకి ఒకటి కలిగి ఉన్నది. ఒక సత్యాన్ని మనం అనుసరించగలిగిన నడిపించబడితే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తారంటే స్వతంత్రులుగా చేస్తాడు. ఈ సత్యమును మనం అనుసరించగలిగి నడిపించబడితే, ఈ వాక్యానుసారంగా మన జీవితాలు నడిపించబడితే మనల్ని ప్రత్యేకమైన స్థితిలో ఆ స్వతంత్రాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. 2, మన జీవితాలలో ఏం చేయాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం వెంబడించిన వారిగా మార్చబడాలి. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే ఈ స్వాతంత్రము అనుగ్రహించినది క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడని చెప్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మన జీవితాలలో ఒకటి, సత్యమును అనుసరించగలిగిన వారిగా అంటే వాక్యమైన జీవితంలో అది నడిపించబడిన స్థితిలోనికి రావాలి. 3, ఆ క్రీస్తు ద్వారా మనకు స్వాతంత్రం ఉన్నదని మనం గ్రహించే మనసు చేత మనం నింపబడాలి. ఆ క్రీస్తుని వెంబడించగలిగిన స్థితిలోనికి రావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు దేని వలన మనకు స్వాతంత్రం ఇచ్చాడు? ఏ విషయాల్లో స్వాతంత్రం ఇచ్చాడు? మన యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే పాపము నుంచి మనల్ని విడిపించి దాని యొక్క జీవితాల్లో మనల్ని పరిశుద్ధతలోనికి ఈ విధమైన స్థితిలో ఒక స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి ఎలా స్వాతంత్రం ఇచ్చాడు? మన జీవితాలలో ప్రతి ఒక్క బంధకాలలో ఉన్నప్పుడు ఆ బంధకాల నుంచి విడిపించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వేటిలో ఇంకా స్వాతంత్రం ఇచ్చాడు అంటే నీ జీవితంలో కలుగుతున్న ప్రతి ఒక్క బలహీనత, ప్రతి ఒక్క స్థితిని బట్టి ఆ రోగ బాధలన్నింటినీ విడిపించి మనల్ని దేవుడు కృప చూపించి ఒక సత్యంలో ఆ యొక్క స్వాతంత్రులుగా మనల్ని చేయడానికి కారణమైంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు మన జీవితాలలో ఏం కలిగి ఉండాలంటే క్రీస్తును మనం కలిగి నడిపించబడితే క్రీస్తు ద్వారా మన జీవితాల్లో స్వాతంత్రం ఉందని మనం గ్రహించాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగా తన జీవితంలో స్వాతంత్రాన్ని పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తు ఎలాంటి బంధకాలు చూపించాడు అంటే ఈ ప్రతి మనిషి తన జీవితాలలో ఒక బంధకాలలో ఉన్నాడని గ్రహించిన దేవుడే మరణమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి భూమి మీద తన జీవితాన్ని ఎలాగ ఉండాలో, ఎలాగ ఉంటే ఏ విధమైన స్థితిలో స్వాతంత్రులుగా మార్చబడతారో అది మన ప్రభువైన యేసుక్రీస్తు చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఎలా చూపించాడు? తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి అంటాడు.
అక్కడ ఏం చేయబడ్డాడు ప్రభైన యేసుక్రీస్తు? ఆయన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ లేఖనాలు చెబుతూ ఉంటాయి, మనిషిని పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని ఏమీ లేనివాడిగా మార్చబడ్డాడంట. చూడండి, అంటే ఒక మనిషి పోలికగా పుట్టి తన జీవితంలో దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఏమీ లేని వాడిగా శిలువ మరణము పొందినంత విధేయతను చూపించాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. దీనికి కారణం మన జీవితాలలో ఉన్న బంధకాలను విడిపించడానికై మనల్ని ఒక ప్రత్యేకమైన స్వాతంత్రులుగా చేసుకోవాలని ఆయన మనల్ని అంతగా ప్రేమించి తన జీవితంలో ఒక మాదిరికరంగా జీవించాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడే, దేవునితో సమానముగా ఉండకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అంటాడు. అంటే ఆయనతో ఆ యొక్క సమానముగా ఉండే భాగ్యం ఉన్నా కానీ దాన్ని ఎంచుకోకుండా ఆ ప్రభువైన యేసుక్రీస్తు పరమును విడిచి భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చిన కారణం ఏమిటంటే ప్రతి మనిషిని స్వతంత్రుడిగా చేయాలని దేవుని ఉద్దేశం. ఎందుకు అంటే ప్రతి మనిషి ఒక సాతాను యొక్క బంధకాలలో బంధించబడ్డాడు. ప్రతి మనిషి తన జీవితంలో ఒక శాపకరమైన పరిస్థితిలో ఆ బంధకాలలో బంధించబడిన వాడు కనుక అలాంటి స్థితిలో ఉండకూడదని దేవుడు ప్రత్యేకమైన స్థితిలో మన ప్రభువైన యేసుక్రీస్తు పరమును విడిచి భూమి మీదకి వచ్చి ఒక మాదిరి చూపించిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక 2:21 ఉంటుంది అన్నమాట. నేను ఈ యొక్క క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాను. మొదటి పేతురు రాసిన పత్రిక 2:21. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, ఆయన జీవితంలో ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దూషింపలేదు, ఆయన తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడంట. ఇదేమో నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, ఒకటి, నీవు సత్యమై ఉన్న వాక్యాన్ని అనుసరించి నడిపించబడే స్థితిలోనికి రావాలి. అప్పుడు నీ జీవితంలో స్వాతంత్రం కలుగుతుంది. 2, నీ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించిన స్థితిలోనికి రావాలి. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో స్వాతంత్రం ఇచ్చాడని నువ్వు గ్రహించాలి. ఆయన ఎంతగా తన జీవితంలో ప్రేమను చూపించి మన పట్ల ఒక స్వాతంత్రాన్ని అనుగ్రహించాడో దానిని మనం మర్చిపోకుండా వెంబడించే వారిగా మార్చబడాలి. 3, మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకి స్వాతంత్రం అనుగ్రహించాడంట. మన జీవితాలలో పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించి మనల్ని ఒక ఉన్నతమైన ఆ యొక్క స్వతంత్రులుగా చేయడానికి మనల్ని దేవుడు ఆ రీతిలో స్వతంత్రులుగా చేసినట్లు కనపడుతుంది. పరిశుద్ధాత్మ అంటే ఇక్కడ ఏం చేయబడింది? జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు చెబుతూ ఉంటాయి, ప్రభువైన యేసుక్రీస్తు వెళ్తున్న సమయంలో అంటాడు, నేను వెళుతున్నాను, నేను వెళ్ళిన ఎడల మీ కొరకు ఒక ఆదరణకర్త వస్తున్నాడు. చూడండి, ఆయన వెళ్ళిన సమయంలో మాట్లాడుతున్నమాట, మీ కొరకు ఒక ఆదరణకర్త వస్తాడు, ఆయన మీ జీవితాల్లో మిమ్మల్ని ఆదరిస్తాడు. మీ జీవితాలలో ఎక్కడ తీసుకొస్తాడంటే సత్యము నుంచి సర్వ సత్యములోనికి ఆయన నడిపిస్తాడు. ఈ సర్వ సత్యాన్ని మనం గ్రహించగలిగిన వారిగా మన జీవితాలు నడిపించబడితే మనము స్వాతంత్రులుగా మార్చబడతాం. అంటే ఈ యొక్క స్వాతంత్రం మన జీవితాల్లో ఎక్కడ వస్తుంది అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా మన జీవితాల్లో కలిగి ఉంటది. ఒకటి, సత్యమయమన్న వాక్యాన్ని మనం అనుసరించగలిగితే ఆ సత్యము ద్వారా మనం స్వతంత్రులుగా మార్చబడతాం. 2, ప్రభువైన యేసుక్రీస్తుని మనం వెంబడించగలిగితే మన జీవితాలలో ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఆ యొక్క గాయపరచబడి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు తన జీవితంలో శిలువ యాగం చేయబడిన వాడిగా మార్చబడ్డాడే. ఆ శిలువ త్యాగాన్ని మనం మర్చిపోకుండా ఆ విధమైన స్థితిలో మనల్ని స్వతంత్రులుగా చేశాడని మనం గ్రహించి మన జీవితాల్లో ఈ లేఖనాలు చదువుతున్నట్లుగా మొదటి ఈ విధమైన మాట్లాడిన మాటను బట్టి, సహోదరుల, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు, కానీ మీ జీవితాల్లో అయితే దీనిని ఏదైనా మీ జీవితంలో ఒక్క మాట మాత్రం గమనించండి అంటాడు. ఏమి విషయంలో గమనించాలి మన జీవితాల్లో అంటే, ఏ బంధకాలలో మీ శరీరాన్ని ఆధారం చేసుకుని మీ స్థితిని బట్టి మీరు ఒకరు ప్రేమ కలిగిన లేని పరిస్థితిలో ఉండొచ్చు. మీ జీవితాల్లో ఈ యొక్క పరిస్థితి ఎందుకు కలుగుతుందంటే మీ శరీరమును ఆధారం చేసుకుని అపవాది మీ జీవితాల్లో బంధిస్తుంది కనుక ఆ బంధకాలలో బంధించకుండా ఉండాలంటే మిమ్మల్ని పిలిచిన పిలుపును గుర్తు చేసుకోండి అంటున్నాడు.
కనుక మనల్ని పిలిచిన పిలుపు ఎలాంటి పిలుపు? మనల్ని సృష్టించిన సృష్టిలో ఆదాము యొక్క జ్ఞాపకం చేసుకుంటే ఆ సృష్టిలో ఎంతగా వారిని ఫ్రీడమ్గా వదిలిపెట్టేశాడు, స్వతంత్రులుగా వదిలిపెట్టేశాడు. మీ ఇష్టం, మీకు కావాల్సిన అన్నిటినీ మీరు తినొచ్చు, కానీ ఈ తోట మధ్యలో మీరు పట్టుకోవద్దు అని చెప్పాడు కదా. ఇదన్నీ నీతో మాట్లాడుతున్న మాటను బట్టి కూడా మిమ్మల్ని పిలిచిన పిలుపులో మిమ్మల్ని స్వతంత్రులుగా ఉంచాడు కనుక మీ జీవితాల్లో ఇప్పుడు శరీరాన్ని ఆధారం చేసుకోవద్దు. శరీరానుసారమైన మనసు చేత నీ జీవితంలో ఏ స్థితిలోకి వెళ్ళిపోతావో దాన్ని జాగ్రత్తగా కాపాడుకో అంటున్నాడు. కనుక మన జీవితాలలో మనం ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమైతే ఆ స్వాతంత్రం మనకు కలుగుతుంది. కనుక ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏ విధమైన స్థితిలోకి తీసుకెళ్తుందంటే సత్యం నుంచి సర్వ సత్యంలోనికి తీసుకెళ్తుంది. కనుక దాన్ని మనం గ్రహించేవారిగా మార్చబడాలి. 4వ అనుభవం, మన జీవితాలలో ప్రార్థన ద్వారా స్వాతంత్రం పొందుకుంటాం. కీర్తనలు 50:15 అంటాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు అంటున్నాడు. అంటే మన జీవితాలలో ఏ బాధకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థించగలిగిన వారిగా మార్చబడితే ఆ ప్రార్థన ద్వారా మన జీవితాల్లో స్వతంత్రుడిగా మనం చేస్తారంట. ఆ ప్రార్థన ద్వారా మన జీవితాలలో ఏ బంధకాలలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ పరిస్థితి నుంచి విడిపించగలిగిన దేవుడు మన పట్ల ఉన్నాడని గ్రహించి ఆపద కాలంలో ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయన ఎద్దుకు వచ్చి మన జీవితాలు ప్రార్థించగలిగితే ఆ ప్రార్థన ద్వారా మనకి స్వాతంత్రం కలుగుతుందంట. అటు కృప మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించాలి. 5వ అనుభవం, మన జీవితాలలో సాత్వికమైన మనసు చేత నింపబడాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు చూపించాడు. ఆ లేఖనాల్లో అంటాడు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో చివరిలో అంటాడు అన్నమాట, ప్రయాసపడి భారం వస్తున్న సమస్యల ద్వారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటాడు అని అంటాడు. దేని మనసు గలవాడును సాత్వికుడును కనుక నా యొద్దకు వచ్చి నా కాడిని నేర్చుకోండి అంటాడు. కనుక ఇప్పుడు మనం ఏం చేయబడాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన ఒక సాత్వికమైన మనసు చేత, ఒక దీన మనసు చేత ఎలా నడిపించబడ్డాడో అలాంటి సాత్వికమైన మనసు చేత మనం నడిపించబడితే మనము స్వాతంత్రులుగా మార్చబడతాం. ఒకటి, వాక్యమేమన్న సత్యాన్ని మనం అనుసరించి నడిపించబడితే స్వాతంత్రులుగా మార్చబడతాం. 2, క్రీస్తు ద్వారా మనం స్వాతంత్రులుగా మార్చబడతాం. 3, మన జీవితాల్లో పరిశుద్ధాత్మ ద్వారా స్వాతంత్రులుగా మార్చబడతాం. 4, మన జీవితాల్లో ప్రార్థన ద్వారా స్వాతంత్రులుగా మార్చబడతాం. 5, సాత్వికమైన మనసు చేత, ఒక దీన మనసు చేత మనం దేవుని సన్నిధిలో నడిపించబడే స్థితిలోనికి వస్తే స్వాతంత్రులుగా మార్చబడతాం. కనుక మన జీవితాలలో ఈ లోక స్వాతంత్రం కాదు, కానీ మనకిచ్చిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన ఒక స్వాతంత్రాన్ని మనం గుర్తు చేసుకుంటూ మన జీవితాల్లో ఆ స్వాతంత్రులుగా మనం జీవించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కనుక ఆ పిలుపులో మన జీవితాలను లోపడుతూ జీవిస్తూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉందుముగాక. ఈ మాటలు మీ వెనుకలలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత, మీ కృప చేత నా తండ్రి, అయ్యా నా తండ్రి, మాకు ఇచ్చిన ఈ యొక్క స్వాతంత్రం నా తండ్రి 2026 సంవత్సరాల క్రితమే నా తండ్రి మాకు ఇచ్చి ఉన్నారు ఈ స్వాతంత్రాన్ని. దేవా, మా జీవితాలలో ఆ స్వాతంత్రాన్ని, మా స్థితిని బట్టి అయ్యా మాకు ఎలాగ నడిపించబడాలో మాకు గుర్తు చేసిన మాటలను బట్టి నేను స్తోత్రాలు. అయ్యా, వాక్యమై ఉన్న సత్యాన్ని మేము అనుసరించి నడిపించబడితే స్వాతంత్రులుగా మార్చబడతా ఉన్నాం. అటు కృప మాకు అనుగురించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అయ్యా, నిన్ను వెంబడించగలుగుతూ నిన్ను అనుసరిస్తూ నడిపించగలిగితే నా తండ్రి స్వతంత్రులుగా మార్చబడతా ఉన్నాం. అటు కృప మాకు అనుగురించి మీ సన్నిధిలో నిన్ను వెంబడించే కృపలు మాకు దయచేయండి. అలా నా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా అయ్యా స్వాతంత్రం కలుగుతుంది అంటున్నాం. ఆ పరిశుద్ధాత్మ చేత మేము నింపబడి అయ్యా సత్యము నుంచి సర్వసత్యమును మేము గ్రహించే మనసు చేత నింపబడి స్వాతంత్రులుగా చేయబడే కృపను మాకు దయచేయండి. అయ్యా, ప్రార్థన ద్వారా నా తండ్రి స్వాతంత్రులుగా మార్చబడతారన్నాం. అటు కృప మా జీవితాల్లో నిన్ను విడిచిపెట్టకుండా ఏ
శ్రమలో, ఏం ప్రాంతకరమైన పరిస్థితులు ఉన్నా అయ్యా నీ సన్నిధిలో మొరపెట్టేవారుగా, ప్రార్థించేవారుగా ఉండే కృపను మాకు దయచేస్తూ నీ సన్నిధిలో స్వతంత్రులుగా చేసే కృపను మాకు దయచేయండి. అలానే తండ్రి స్వాత్వికమైన మనసు, దీన మనసు మా జీవితాల్లో కలిగి ఉండేవారుగా మాకు అటు కృప మనకు రగిలించండి. ఆ యొక్క మనసు చేత నింపబడిన వారు స్వతంత్రులుగా ఉంటారంటున్నాం. అటు కృప ఆ జీవితాలు ఆ స్వతంత్రులుగా చేసుకునే కృపను మాకు దయచేస్తూ నీ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.